అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీలోకి మాజీ శాసనసభ్యుడిగా నేను, నా పరివారం అంతా కలిసి మంగళగిరిలోని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి అక్కడికి వెళ్ళి 3-4 మధ్యలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి తెలుగుదేశం కేడరు, జనసేన కేడరు నాయకులందరూ సుమారుగా 150 కార్లలో తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. మంచి నాయకుడి నాయకత్వంలో మనం చేరటానికి చాలా సంతోషిస్తున్నారు. మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక అది అపూర్వ కలయిక. ఆ కలయిక సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం అపురూపమైనది. ఆయన 24 సీట్లు ఒప్పుకుని మళ్ళీ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా 2 సీట్లు 3 సీట్లు తగ్గినా కూడా ఒప్పుకుని ఈ కలయికతోటి వైఎస్ఆర్ పార్టీని చిత్తు కింద ఓడించాలనే ఆలోచన, ఆశయంతో ఆయన ముందుకు నడిచారు. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, నిజాయితీ అయిన పరిపాలన రావాలి, రౌడీలు గోండాలు పరిపాలించకూడదు, న్యాయమైన పరిపాలన రావాలి, ఈ సమాజం బాగుండాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అందరూ సంతోషంగా ఉండాలి, యువత ఏ ఒక్కడు కూడా ఖాళీగా ఉండకూడదనే తపన ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆ ఆలోచనతోనే మేము ముందుకు నడుస్తాం. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు మాకు బాగా నచ్చినాయి. ఆ నచ్చిన సిద్ధాంతాలతో ఆయన పార్టీలో జాయిన్ అవ్వడానికి మేము వెళ్ళటం జరుగుతుంది. మీరందరూ కూడా సహకరించి మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినట్లయితే ఈ రాష్ట్రంలో 2024 ఏప్రిల్లో బ్రహ్మాండమైన మంచి మెజార్టీ తోటి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు బేవార్ నుంచి పోటీ చేయకపోతే నాకు అవకాశం ఇస్తారు. నాకు అవకాశం ఇస్తే నేను బేవార్ నుంచి పోటీ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.